మీరు ఇందాకే పాకిస్తాన్ మీద నిఘా అని చెప్పి అన్నారు గన్స్ గురించి మాట్లాడుతూ. ఇనేవే పాకిస్తాన్ మీద నిఘా కంటే కూడా పాకిస్తాన్ గనక ఎయిర్‌క్రాఫ్ట్ ద్వారా దుశ్చర్యలు ఏమైనా చేస్తే వాటిని ఈజీగా మట్టుపెట్టగలే సామర్థ్యత మనకొక రేడార్ ద్వారా వచ్చిందని చెప్పి ఇటీవల వార్తలొచ్చాయి. ఉత్తమ్ రేడార్. మీరు ఆఫ్‌కోర్స్ ఉత్తమ్ రేడార్ గురించి ఎన్నో సార్లు డిఫెన్స్ రౌండప్‌లో చెప్పారు. కానీ ఈసారి ఉత్తమ్ రేడార్ టెస్టుల్లో అది ఎంత ఒక రిమార్కబుల్ పర్ఫార్మెన్స్ చూపించిందంటే ఎట్ ఏ టైం పాకిస్తాన్ ఇంకా చైనీస్ మేడ్ 2 ఎయిర్‌క్రాఫ్ట్‌లని కూడా వాళ్ళు చెప్పాలంటే వాళ్ళ అటెంప్ట్స్‌ని థ్వాట్ చేయగలరు. దీని గురించి మీరు ఏం చెప్తారు సార్? అంటే ఇది మన వ్యూయర్స్‌కి ఏ కోణంలో ఇది చూడాలని అంటారు వాళ్ళు? అంటే మన ఏరో ఇండియాలో ఇవి వాళ్ళు టెస్ట్ చేసినప్పుడు మన తేజస్ MK1 ఏదైతే ఉందో దానిని రమారమి 140 కిలోమీటర్ల దూరంలోనే పసిగట్టగలిగినటువంటి ఒక కెపాసిటీ ఉత్తమ్ రెడార్ ఉంది అని చెప్పి మన డెమాన్స్ట్రేషన్ అయింది బెంగళూరులో జరిగినటువంటి ఏరో ఇండియా షోలో. 140 కిలోమీటర్లు అంటే కనుక అది లిటరలీ బియాండ్ విజువల్ రేంజ్ అని చెప్పొచ్చు మనం, ఆర్ నియర్ హొరైజన్ రేంజ్. అక్కడ ఉన్నటువంటి వాటిని డిటెక్ట్ చేసి వాటిని ఈజీగా దాన్ని లాక్ చేయగలిగినటువంటి కెపాసిటీ దానికి చూపించాం మనం. ఒక తేజస్ యొక్క దాని క్రాస్ సెక్షన్ అంటారు, ఉత్తమ్ క్రాస్ సెక్షన్, దాని యొక్క ఫ్లైట్ యొక్క సైజు, దాని హీట్ సిగ్నేచరు, ఇవన్నీ మనం చూసామంటే కనుక తేజస్ అన్నది మిగతా F-16 కావచ్చు, ఇతర పెద్ద పెద్ద ఎయిర్క్రాఫ్ట్స్ కంటే కూడా చిన్నదే అది. అటువంటిది వాళ్ళు డిటెక్ట్ చేయగలిగారు 140 కిలోమీటర్స్ రేంజ్లో. కాబట్టి ఈ విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే ఇంతకంటే పెద్ద ఎయిర్క్రాఫ్ట్స్, ఇంతకంటే చాలా సో కాల్డ్ నెక్స్ట్ జనరేషన్ ఉన్నటువంటి F-16 కావచ్చు, లేదా చైనీస్ JF-17 కావచ్చు. JF-17 ఆఫ్ కోర్స్ మనకు తెలుసు, అది కో ప్రొడక్షన్, అది చైనీస్ టెక్నాలజీని పాకిస్తాన్లో తయారు చేస్తున్నారు. ఈ రెండు కూడాను 140 కిలోమీటర్ కంటే ఇంకా ఎక్కువ డిస్టెన్స్ లోనే డిటెక్ట్ చేయగలదు ఉత్తమ్ అని చెప్పేసి మనకు ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అంటే రమారమి 180 నుంచి 200 కిలోమీటర్ల దూరంలో దీన్ని పసిగట్టగలుగుతున్నారు. ఇది మనకి ఎంత అడ్వాంటేజ్ మనం అర్థం చేసుకోవచ్చు. లిటరల్ గా మనకు పాకిస్తాన్ భూభాగం చూసామంటే కనుక మనకు భారత సరిహద్దు నుంచి తీసుకొని ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు వరకు ఒక 200-250 కిలోమీటర్ల కంటే ఎక్కువ లేదు వాళ్ళ భూభాగం. ఈవెన్ పరాచినార్ నుంచి వాళ్ళు టేక్ ఆఫ్ అయినా కానీ మాక్సిమం 250 కిలోమీటర్లు. కాబట్టి 200 కిలోమీటర్ల రేంజ్ వాళ్ళు డిటెక్ట్ చేయగలుగుతున్నామంటే వాళ్ళు మన సరిహద్దులు కాదు కదా, వాళ్ళ దేశంలోనే ఇంకా సగం దూరం రాకముందరే దాన్ని మనం డిటెక్ట్ చేయొచ్చు. రోజు వాళ్ళు టెస్ట్ ఫ్లైట్స్ వెళ్తున్నా కానీ మనం దాన్ని క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయగలిగిన కెపాసిటీ ఉత్తమ్ రెడార్ ఉంది. ఇది మనకు ఎప్పుడు అడ్వాంటేజ్ వస్తుందంటే కానీ ఎప్పుడు కూడా యుద్ధంలో ఎస్పెషల్లీ ఎయిర్ వార్ఫేర్ లో ఫస్ట్ ఎవరు చూశారన్న వాళ్ళకి మేజర్ అడ్వాంటేజ్ ఉంది. కాబట్టి దాని దృష్ట్యా మనం లిటరల్ గా పాకిస్తానీ ఎయిర్ స్పేస్ అంతా కూడా అబ్జర్వ్ చేయగలిగిన కెపాసిటీ ఉత్తమ్ రెడార్కి మనం తీసుకొచ్చాం. అది ఇప్పుడున్నటువంటి వర్షన్. దాని మీద ఇంకా రీసెర్చ్ జరుగుతోంది. క్రాస్ సెక్షన్ ఇంకా తక్కువ క్రాస్ సెక్షన్ 1.5 మీటర్ క్రాస్ సెక్షన్ ఉన్నటువంటి F-16 JF-17 వాళ్ళు డిటెక్ట్ చేయగలుగుతున్నారంటే రేపటి రోజు అంతకంటే తక్కువ ఉన్నటువంటి వాటి కూడా డిటెక్ట్ చేయగలిగిన కెపాసిటీ మన దగ్గర ఉంది. మన కెపాసిటీని చాలా అండర్ ఎస్టిమేట్ చేసుకుంటాము. ఫర్ ఇన్స్టెన్స్ ఈవెన్ JF-20 చైనీస్ సో కాల్డ్ 5th జనరేషన్ ఎయిర్క్రాఫ్ట్ ఏదైతే ఉందో, మనకు మాజీ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఆయన రిటైర్ అయిన తర్వాత ఆయన చెప్పారు, నేపాల్ సరిహద్దుల్లో ఉత్తరాఖండ్ నేపాల్ ప్రాంతంలో JF-20 టిబెట్ ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు మన వాళ్ళు దాన్ని డిటెక్ట్ చేసి లాక్ చేయగలిగారు అని చెప్పారు. అంటే కనుక అది స్టెల్త్ లేదు, మన వాళ్ళు చాలా సునాయాసంగా దాన్ని పసిగట్టగలము, దాన్ని సిగ్నేచర్ మనం రికగ్నైజ్ చేయగలుగుతున్నాము అని చెప్పేసి ఆయన అప్పట్లో చెప్పారు. కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి ఈ టెక్నాలజీ, అంటే భారతదేశం ఎప్పుడు కూడా టెక్నాలజీ గొప్ప అని చెప్పుకుంటున్నాం మనం, ఎస్పెషల్లీ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్ లో. అది ఈరోజు డిఫెన్స్ రంగంలో గుణం చూపిస్తుంది. ఉత్తమ్ రెడార్ అన్నది గతంలో మనం ఈవెన్ డిఫెన్స్ రౌండప్ కూడా చర్చించుకున్నాం, కానీ దాని యొక్క కెపాసిటీ మన ఏరో ఇండియాలో యాక్చువల్గా డెమాన్స్ట్రేషన్ చేసి అందరూ చూశారు, వచ్చిన వాళ్ళందరూ కూడాను. గతంలో మనం ఇజ్రాయిలీ రెడార్సో లేకపోతే సోవియట్ యూనియన్ రెడార్సో ఇవి వాడుకునే వాళ్ళం గతంలో. అలా కాకుండా మన రెడార్సే మన దేశంలో తయారైనటువంటివే నెక్స్ట్ జనరేషన్ రెడార్స్ మనం దీన్ని వాడబోతున్నాము. ఉత్తమ్ని మనం లిటరల్ గా ఈవెన్ మనకు ఇప్పుడున్నటువంటి మిగ్గులు, మిరాజులు, తర్వాత మనకు సుఖాయిలు, వీటిలో కూడా చేంజ్ చేసేటువంటి ప్రక్రియ మనం మొదలు పెట్టాము. తేజస్లో ఆఫ్ కోర్స్ ఉత్తమే ఉండబోతోంది. ఆమ్కా వచ్చేసరికి లేదా నెక్స్ట్ జనరేషన్ మనం కొనేసరికి ఉత్తమ్లో నెక్స్ట్ వర్షన్ రాబోతుంది. అంటే బహుశా ఈవెన్ బియాండ్ 200 కిలోమీటర్స్ కూడా డిటెక్ట్ చేయగలిగిన కెపాసిటీ దాంట్లో మనం పెట్టబోతున్నాము. కాబట్టి ఇది ఒక మేడ్ ఇన్ ఇండియా కాదు, మేక్ ఇన్ ఇండియా కాదు, మేడ్ ఇన్ ఇండియా దృష్ట్యా మన దేశంలో టెక్నాలజీ తయారై ఇంత అద్భుతమైనటువంటి రెడార్ని మనం పెట్టుకోవడం అనేది చాలా గొప్ప విషయం. రెడార్ లేకపోతే కనుక యుద్ధం చేయలేం. ఎయిర్ వార్ఫేర్ అంతా కూడా రెడార్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ రోజు మనకు కట్టింగ్ ఎడ్జ్ ఉన్నది. అలాగే మనం ఈవెన్ చైనీస్ టెరిటరీ, చైనా ఆక్యుపైడ్ టిబెట్లో కూడా చూసామంటే వాళ్ళ కష్గర్, కోటాన్, తర్వాత మనకు ఎన్గారి కావచ్చు,
వాళ్ళ లాసా కావచ్చు, లిటరల్గా ఇవన్నీ కూడా మన రెడార్లో ఉన్నాయి. అంటే ఉత్తమ్ రెడార్లు ఇవన్నీ కూడా మనం డిటెక్ట్ చేయొచ్చు. అక్కడి నుంచి ఏ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినా, ఏ మేజర్ డ్రోన్ టేక్ ఆఫ్ అయినా దాన్ని డిటెక్ట్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఈరోజు ఉత్తమ్ రెడార్లో ఉన్నది. అందుకని ఇది ఇన్ని టెస్ట్లు అయ్యి, ఇన్ని ఫీల్డ్ ట్రయల్స్ అయిన తర్వాత ఈరోజు ఈ శక్తి దానికి ఉన్నది. కాబట్టి ఒక చాలా పెద్ద పవర్ఫుల్ ఫోర్స్గా మనం ఎదగబోతున్నాము. దాని దృష్ట్యా ఈ యొక్క ఉత్తమ్ రెడార్ టీమ్ని, తర్వాత మన ఎయిర్ ఫోర్స్ని, వీళ్ళందరినీ కూడా మనం అభినందిస్తాం. కరెక్టే సార్, నిజంగానే చెప్పా. కాకపోతే ఏంటంటే దీంట్లో ఆన్ లైటర్ నోట్ మోదీ గారు అన్నారు, అంటే మనం చాలా ఫేమస్ మీమ్స్లో కూడా వాడుతుంటాం, హమ్ ఘర్ మే ఘుస్కే మారేంగే అని. ఇప్పుడు మీరు అన్నదాన్ని బట్టి మనం నిజానికి ఘర్ మే ఘుస్నేకి ఆవశ్యకత కూడా నెయ్యే, ఎందుకంటే మనం మన దాంట్లోనే ఉండి వాళ్ళని ఫైర్ చేసేయచ్చు అనమాట. బట్ ఆన్ లైటర్ నోట్ మనకు బియాండ్ విజువల్ రేంజ్ మిసైల్స్ కూడా చాలా ఉన్నాయి మన దగ్గర. మనం చూడక్కర్లేదు వాళ్ళు. ఇన్ఫాక్ట్ మనకు డిటెక్ట్ చేసి ఇక్కడి నుంచి ఫైర్ చేసామంటే మన సరిహద్దులు దాటకుండానే మనం వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్ ని టేక్అవుట్ చేయొచ్చు. ఎస్పెషలీ మనకు సింధ్ కానీ బలూచిస్తాన్ ఆఫ్ కోర్స్ వీళ్ళు వెళ్ళలేనటువంటి పరిస్థితి. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ అక్కడ వాళ్ళు ఏం చేయగలరు మనం చూద్దాం. వాళ్ళు ఉన్నాయి, ఎయిర్ బేస్లు ఉన్నాయి, కానీ వాళ్ళకి మేజర్ ఎయిర్ బేస్లు ఏవైతే ఉన్నాయో లాహోర్, ఇస్లామాబాద్, రావల్పిండి, తర్వాత సర్గోడా, తర్వాత మన కరాచీ, ఇవన్నీ కూడా లిటరల్ గా మనకు వాళ్ళు అక్కడి నుంచి టేక్ ఆఫ్ అవ్వగానే మనం కొట్టేయచ్చు. వాళ్ళు అంత కెపాసిటీ మనకు ఉంది. ఒకవేళ డెప్త్ తీసుకొని వాళ్ళు ఎక్కడో ఖైబర్ పఖ్తూన్ఖ్వా నుంచి వాళ్ళు టేక్ ఆఫ్ అయినా కానీ కూడా ఈజీగా వాళ్ళని మనం పెట్రోల్ కాల్సినట్టు కాల్చవచ్చు. మన సరిహద్దు దాటకుండా వాళ్ళని డిటెక్ట్ చేసి కొట్టగలిగిన కెపాసిటీ మనకు ఉంది. అందుకని మన ఎయిర్ క్రాఫ్ట్స్ మనం బయట నుంచి కొంటున్నా కానీ కూడా ఈ రెడారు, బియాండ్ విజువల్ రేంజ్ మిసైల్స్ ఇవన్నీ మనకు రావడంతో ఇంపోర్ట్ చేసిన ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా మన శక్తి మనం అక్కడ ప్రదర్శించాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.